ఇక కేటీఆర్ అరెస్టుకు మోదీ బ్రేక్. నిన్నే మనం మాట్లాడుకున్నాం ఎందుకు మోదీ బ్రేక్ వేసిందనేది చూస్తే కనుక నిన్నే చెప్పిన ఆల్రెడీ నేను సెక్షన్ 17 ఏ ప్రకారంగా ఒక ప్రజాప్రతినిధి అరెస్టు చేయాలన్నప్పుడు గవర్నర్ అనుమతి తప్పనిసరి. అది ఏ స్థాయి ప్రజాప్రతినిధి అయినా కూడా. ఏంటిది మరి ప్రజాప్రతినిధి ఏది పడితే అది మాట్లాడితే అరెస్ట్ చేయకుండా ఊకుంటారా అంటే క్రిమినల్ విషయంలో కాదు. ఇక్కడ ఏంది స్కామ్ విషయంలో ఓ స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో. ఆ స్కామ్లో ప్రధాన గతంలో పనిచేసినటువంటి ఈ మనిషి కారణం అని చెప్పి కనుక ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రభుత్వాలు కనుక అనుమానం వ్యక్తం చేస్తే డెఫినెట్గా దాన్ని విచారణ చేసేందుకు 17A సెక్షన్ అనేది ప్రకారంగా గవర్నర్ అనుమతి తప్పనిసరి. మన ఉదాహరణ తీసుకుంటే లగచర్ల ఘటన ఉన్నది. లగచర్ల ఘటన కనుక ఆ భోగమోని సురేష్ పట్టణ నరేందర్ రెడ్డి వెనుక కేటీఆర్ కనుక ఉండడానికి ప్రూవ్ అయితే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఏ పర్మిషన్ అవసరం, డైరెక్ట్గా తీసుకుపోయి లోపలేయచ్చు, డైరెక్ట్గా తీసుకుపోయి జైలు వేయచ్చు, ఏ పర్మిషన్ అక్కర్లేదు ఇక్కడ. కానీ ఎప్పుడైతే ఆయన ఒక స్కామ్ జరిగింది, ఈ స్కామ్ జరిగిన దాంట్లో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. సో ఈ స్కామ్ జరిగిన తర్వాత మేము ప్రభుత్వం మారింది కాబట్టి స్కామ్ని గుర్తించిన ఇన్ని కోట్ల రూపాయల ఆక్రమణ జరిగిందని కనుక ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలు రాత ప్రభుత్వం కనుక ఆరోపణలు వేస్తే ఆ సమయంలో గవర్నర్ అనుమతి కావాలి. మరి ఇక్కడ గవర్నర్ అంటే ఎవరు? తమిళనాడులో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రిగా ఉన్నది, కేరళలో తమిళనాడు ముఖ్యమంత్రి వర్సెస్ గవర్నర్గా ఉన్నది, కర్ణాటకలో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రిగా ఉన్నది. మరి ఇన్ని రాష్ట్రాల్లో ఎందుకు గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రిగా ఉందంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు అక్కడ అధికారంలో ఉన్నాయి, లేకుంటే బీజేపీ ఏతర పార్టీలు అక్కడ అధికారంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ గవర్నర్ అనే వ్యక్తి బీజేపీ సపోర్ట్ సిస్టమ్గా మారుతున్నాడు. డెఫినెట్గా అది 10 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా కూడా. సో ఇప్పుడున్నటువంటి జిష్ణుదేవ్ వర్మ కూడా గవర్నర్ అనే వ్యక్తి మోదీ సపోర్టర్ ఆయన. సో ఈ మోదీ సపోర్టర్ కాబట్టి ఒక రకంగా బీజేపీ సపోర్టర్ ఆయన, బీజేపీ పార్టీలో పనిచేసి వచ్చిన ఆయన. సో అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సహకరిస్తాడా? సో ప్రతిదానికి వాళ్ళు అప్రూవల్ కావాల్సిందే కదా. సో మొన్న ఏం చేసిండు గవర్నర్ ఈ విషయం పైన ఢిల్లీకి పోయిండు, అమిత్ షాని కలిసిండు. మరి పర్మిషన్ ఇవ్వాలనా లేదా అనేది మరి అక్కడ క్వశ్చన్ అడిగిండా లేదా మరి ఏందో తెలియదు. కానీ అమిత్ షాతో అయితే భేటీ అయ్యిండు ఈ విషయం పైన. అమిత్ షా ఏం చెప్పిండో ఏమో కానీ గవర్నర్ ఢిల్లీలో ఉండంగానే ఇక్కడ నుంచి కేటీఆర్ మనోహర్ లాల్ ఖట్టర్ను కలుస్తాను పోయిండు. లాల్ ఖట్టర్ ఆయన ఎవరు? అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయన. సో అమృత్ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగిన ఈ విషయంలో ఫిర్యాదు చేయడానికి మనోహర్ లాల్ ఖట్టర్ కలవనికి పోతున్నాను హుటా 10 మంది వేసుకొని కేటీఆర్ ఢిల్లీలో వాలిపోయిండు. ఆ సమయంలో అప్పటికే ఢిల్లీలో గవర్నర్ ఉన్నాడు. మరి మనం ఎక్కడికి పోతాం ఏందని జీపీఎస్ ట్రాకర్ పెట్టలే కదా. సో ఒక ఆరోపణ ఏంటంటే గవర్నర్తో భేటీ అయ్యండి, ఇక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ని కలవలేదనేది స్వయంగా బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేసిండు. కేటీఆర్ మనోహర్ లాల్ ఖట్టర్ని కలవలేదు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏ విషయాలు అక్కడ వెల్లడించలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. మరి ఎవరిని కలవనీకి పోయిండు? ఎవరు తూతు మంత్రంగా మినిస్ట్రీ లోపలికి పోయినట్టు పోయి కలిసి వచ్చిండు. కట్ చేస్తే ఈయన ప్రధానంగా పోయింది దేనికంటే ఒకటి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న తీరుని ఓ స్కామ్ రూపంలో ఇక్కడ 8,000 కోట్ల రూపాయల స్కామ్ ముఖ్యమంత్రి చేసిండు. అది బావమరికి ఈ యొక్క కాంట్రాక్ట్ కట్టబెట్టనే ప్రచారం ఢిల్లీ లెవెల్లో చెప్తే ఏమవుతుంది, దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. మహారాష్ట్ర ఎన్నికలపైన జార్ఖండ్ ఎన్నికలపైన ప్రభావం పడుతుంది. అంతకు ముందుగానే ఏం జరిగింది? నిన్ను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి. గవర్నర్ పర్మిషన్ మేము ఇవ్వకుండా అడ్డుకుంటా, మాకు నువ్వేం చేస్తావంటే నేను ఇది చేస్తా, నేను మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం చూపించే విధంగా రేవంత్ రెడ్డి ఇన్ని స్కామ్ చేసిండు, కర్ణాటకలో ఈ స్కామ్ జరిగింది, అక్కడ అది ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి నేను ఢిల్లీ లెవెల్కి వచ్చి ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం చర్చకు వచ్చే రకంగా మహారాష్ట్ర జార్ఖండ్పై ఎన్నికల ప్రభావం పడే విధంగా చేస్తానని చెప్పి కేటీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు బీజేపీతో అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. సో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ కారణంగానే మళ్ళోసారి కేటీఆర్ అరెస్ట్ అనేది బ్రేక్ అయింది. 4 రోజులుగా వస్తున్నది ఓ స్కామ్ విషయంలో. మనం తీస్తే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్నది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, బీజేపీతోని టచ్లోకి వస్తలేడు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటావా అంటే నో నేను పెట్టుకొని పొత్తాను అంటున్నాడు. బీజేపీని వ్యతిరేకించి ఆయన ప్రత్యేక రాష్ట్రం కోసం గతంలో 2014లో కూడా బీజేపీతో కలిసి వెళ్ళిన వ్యక్తి తర్వాత ఆయన పొత్తుని అనే ఒక సపోర్ట్ని విత్డ్రా చేసుకున్నాడు. సో కొంత చంద్రబాబు వింటలేడు, ఆయన కొంత నిలకడగా ఉన్నాడు. చంద్రబాబు ఎట్టి పరిస్థితిలో కూడా పొత్తు పెట్టుకుంటావా అంటే బీజేపీతో నాకు పొత్తొద్దని అంటున్నాడు. సో మరి ఏం కావాలి అని చెప్పి జగన్తోని చంద్రబాబును లాక్ చేయించారు. ఈ సెక్షన్ 17A లేదు, తొక్కలేదు, ఏది లేదు. అరెస్ట్ చేయించారు వెంటనే హుటాహుటిన మేము చూసుకుంటాం ఏదైతే అదే అని చెప్పి అరెస్ట్ చేయించారు. చంద్రబాబుని అరెస్ట్ చేయించి ఆ తర్వాత ఆయన జైల్లో వేయించి జగన్కి సపోర్ట్గా నిలిచి ఎప్పుడైతే పొత్తు కన్ఫర్మ్ అయిందో అప్పుడు కొంత మళ్ళా జగన్ని విభేదించిన, జగన్ మీద
మాట్లాడడం, జగన్కి యాంటీ చేయడం, చంద్రబాబు దగ్గర చేయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ అవసరాలు ఇక్కడ మనం తరాజులో వేసి చూస్తారు ఎవరినైనా కూడా. ఇక్కడ వీళ్ళు తరాజులో వేసి చూసి ఇటువైపు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీజేపీకి, ఇటువైపు బీఆర్ఎస్ ఉన్నది. ఎవరితో వాళ్ళకి ఎక్కువ లాభం జరుగుతుందంటే అటువైపుగా ఒక వెయిట్ ఎక్కువ వేస్తారు. సో బీజేపీ సిద్ధాంతం అట్లా ఉంటుంది. గతంలో మనం 10 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఏమైంది, ఈ విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ కావాలి వాళ్ళకి. ఎందుకు? మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. ఉన్న పలంగా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతే పెద్ద ఒరిగేది ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ కూడా మాతో కలిసి వస్తావా రేవంత్ రెడ్డి, ఏం సంగతి, మాకు సపోర్ట్ చేస్తావా అంటే ఈయన సపోర్ట్ చేస్తలేడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఒక వెయిట్ వేసినామనంటే కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్న కొన్ని పనులు అడ్డంకి అవుతుంది. కాబట్టి ఏదో ఒక రోజున కనీసం మా దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రాధేయపడాల్సిన ప్రాధేయం కోసమైనా వెయిట్ చేస్తుంది బీజేపీ పార్టీ, బీజేపీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు. సో ఈ నేపథ్యంలో ఏమైంది, కేటీఆర్ అనే వ్యక్తి అరెస్ట్కి కాంగ్రెస్ పార్టీకి అప్రూవల్ వస్తుంది. ఎవరి నుంచి? గవర్నర్ నుంచి వస్తుంది. గవర్నర్ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? మళ్ళీ గవర్నర్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ గవర్నర్ అనే వ్యక్తి బీజేపీ సపోర్ట్ సిస్టంగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి అనుమతి వచ్చినాకనే గవర్నర్ పర్మిషన్ ఇస్తాడు. సో మొత్తం మీద ఈ చాప్టర్లో కేటీఆర్ని కాపాడుకొస్తుంది ఎవరయ్యా అంటే మోదీ కేటీఆర్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒకవేళ కనుక గవర్నర్ని అక్కడికి ఢిల్లీకి వచ్చినప్పుడు ఎస్ నీకెందుకు, పోయిందేముంది, వాళ్ళ స్కామ్లు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ స్కీములు వాళ్ళు చూసుకుంటారని కనుక పర్మిషన్ ఇచ్చి ఉంటే ఈ పార్టీకి కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అయ్యేటోడు. కానీ కేటీఆర్ అరెస్ట్ విషయం కోసం గవర్నర్ ఎందుకు అనుమతిస్తారనేదే ఇక్కడ ఒక క్వశ్చన్. దానికి చాలా క్లియర్ ఆన్సర్ ఏంటంటే ఇది అంశం. ఫార్ములా ఈ రేస్లో ఎలాగైనా కూడా కేటీఆర్ని విచారించాలని ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఎందుకంటే 55 కోట్లు డైరెక్ట్ బహిరంగంగా కనబడుతున్నాయి కదా పైసలు. కేవలం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినా ఆయనే చెప్పిండు, నోటి మాటతోనే పైసలు ఇచ్చినా ఆయనే చెప్పిండు. మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి కదా. కానీ గవర్నర్ మాత్రం పర్మిషన్ ఇస్తలేడు. ఇంకో ఇద్దరి మధ్యలో సఖ్యత కుదిరింది కాబట్టి, ఇద్దరి మధ్యలో ఆ సమన్వయం కుదిరింది కాబట్టి గవర్నర్ అనుమతి దొరుకుతలేదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. 2-3 రోజులుగా చర్చ కూడా వస్తున్నది.